Good morning to all. I am Vijayalakshmi, lecturer in biology, Government Degree College, Abarthi. We are discussing the cell organelles last classes. In the cell organelles, again one is the Golgi apparatus, also called as the Golgi complex. Its definition, structure, and functions of the these organelles. So actually these apparatus means Golgi apparatus is also called as the Golgi body, Golgi dehamani, Golgi samuhamani, or simply Golgi is Golgi complex, or simply Golgi ani is a cellular organelle present in most of the cells in యూకారియోటిక్ ఆర్గానిజం. ఇది మ్యాక్సిమం మనకి యూకారియోటిక్ ఆర్గానిజంలోనే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్లో ఆప్షన్స్ దిస్ గాల్జీ ఆపరేటస్ ఆర్గానెల్. సో ఇట్ ఈస్ రిఫర్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద షిప్పింగ్ సెంటర్ ఆఫ్ ది సెల్. సో ఇది మ్యానుఫ్యాక్చర్ మన బాడీలో ఉన్నటువంటి కొన్ని కణంలో ఉన్నటువంటి కొన్ని భాగాలని ఒక ప్రదేశం ఇంకో ప్రదేశంలోనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ షిప్పింగ్ సెంటర్ ఆఫ్ ది సెల్ లాగా ఇది మనం పిలుచుకోవడానికి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ రోల్ ఇన్ దిస్ ప్యాకేజింగ్ ఆఫ్ ది ప్రోటీన్ మాలిక్యూల్స్. ఎప్పుడు ప్యాకేజ్ చేస్తుంది ప్రోటీన్ అణువులను అంటే బిఫోర్ దేర్ ఆర్ సెంట్ టు ది డెస్టినేషన్. సో అవి ఎక్కడ ఏ క్రియని నిర్వర్తించాలి, అవి ఎక్కడ ఏ పనిని చేయాలి అన్నదానికంటే ముందే అవి ఎక్కడెక్కడ చేయాలి వాటిని మొత్తం ఒక గ్రూప్గా ఇవి ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎస్పెషల్లీ దీస్ ఆర్గానెల్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెసింగ్ అండ్ packaging in the macromolecules like proteins and lipids that they are synthesized by the cell. సో ఇక్కడ మనకి ఏంటిది ఏమవుతుందనంటే మనం చెప్పుకున్నట్టుగానే ప్యాకేజింగ్ ఆఫ్ ది మైక్రోమాలిక్యూల్స్. ఇక్కడ మనకి మైక్రోమాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, దీస్ ఆర్ ది మైక్రోమాలిక్యూల్స్. మనకి సిమిలర్ మాలిక్యూల్స్ అయిన మైక్రోమాలిక్యూల్స్ మనం వెయిట్ని చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, మోనోసాకరైడ్స్ని మైక్రోమాలిక్యూల్స్లో మనం చెప్పుకోవచ్చును. సో హెవీ కంటెంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో, హెవీ బాండెడ్గా ఉన్నటువంటి ప్రోటీన్స్ అయినా కానివ్వండి, లైక్ లిపిడ్స్ అయినా కానివ్వండి, ఇవి సింథసిస్ అయిన తర్వాతకి వీటి రోల్ ఎక్కడ వీటి యొక్క క్రియను నిర్వర్తించాలి, ఎక్కడ వీటిని పనిని చేయాలి అప్పుడు ఏం చేస్తారు, దిస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ టు దే స్పెసిఫిక్ ప్లేస్. సో ఇక్కడ మనకి సింథసైజ్ బై ది సెల్ సో ఇది స్పెసిఫిక్ స్పెసిఫిక్ పార్ట్లోనికి ఇవి ఏం చేస్తుంది షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ షిప్పింగ్ సెల్స్ లా యాక్ట్ చేస్తుంటాయి కాబట్టి ఆల్సో కాల్డ్ యాజ్ వీటిని ఏమంటారు, పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సెల్ లాగా కూడా మనం పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ సెల్స్ యాక్ట్ యాజ్ ది పోస్ట్ ఆఫీస్ సెల్స్. సో మనకి గాల్జీ ఆపరేటర్స్ని ఎవరు డిస్కవర్ చేశారంటే ఇన్ 1898 ఇటాలియన్ బయోలాజిస్ట్ ఇస్ మీన్స్ కెమిల్లో గాల్జీ. సో మన కెమిల్లో గాల్జీ దీని గురించి కనుక్కొని దీని గురించి అబ్జర్వ్ చేసి డిస్కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈస్ నేమ్ ఈస్ గివెన్ దిస్ ఆర్గానెల్. సో మనకి వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చర్, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్ అనుకుంటే, సో మనము we can't see directly, we know cells are under the microscope. These are microscopic structure is very small in size, small in structure. So that's why there is cell Golgi apparatus also we are not doesn't see directly. So
సో వీఆర్ సీన్ ది అండర్ ది మైక్రోస్కోప్. మనం ఏంటిది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో సహాయంతో మాత్రమే ఈ నిర్మాణం మనం చూడగలుగుతుంటాము. సో ద గాల్జీ ఆపరేటర్ సీన్ టు బి కంపోజ్డ్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ స్ట్రక్చర్స్. ఇవి కొంచెము నాళాల్లాగా ఉండి కొంచెము అన్నగబడినట్టుగా ఫ్లాటెండ్ లాగా, అంటే కొంచెము దళసరి నిర్మాణంలో ఒకదానికొకటి కంప్రెస్ చేసి పెట్టినట్టుగా, అండ్ దట్ కంటైన్స్ ది న్యూమరస్ వెసికల్స్ కంటైన్ సెక్రెటరీ గ్రాన్యుల్స్. ఇందులో కొంచెం కొన్ని గ్రాన్యుల్స్లో ఉన్న స్ట్రక్చర్స్, వెసికల్స్, నాళికల ఉన్న నిర్మాణాలు ఉంటాయి. ఈ నాళికల నిర్మాణాలు ఏం చేస్తుంటాయంటే సెక్రెటరీ గ్రాన్యుల్స్, స్రావక కణికల్లా ఇవి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ద కాలజీ కాంప్లెక్స్ ఇస్ మార్ఫలాజీ వెరీ సిమిలర్ ఇన్ బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్. ఇది మనకి దీస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ prokaryotic cell, but this structure is similar in plant cell and animal cell. ఇవి చూడడానికి ఏంటిది జంతు కణంలోనే కానివ్వండి వృక్ష కణంలోనే ఒకటేలాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్లియోమార్ఫిక్. ఇట్ ఈస్ ఇన్ సమ్ సెల్స్ టైప్స్ ఇన్ అపియర్స్ కంపాక్ట్ అండ్ లిమిటెడ్. కొన్నిలో లిమిటెడ్ అంటే ఒక నెంబర్ కొంత పరిమితి మాత్రమే కనపడడం జరుగుతుంది. సో ఇన్ అదర్స్ స్ప్రెడ్ అవుట్ అండ్ రెటిక్యులర్. కొన్ని ఎలా ఉంటాయంటే మనకి రెటిక్యులర్ స్ట్రక్చర్లో అండ్ నెట్ లైక్ కొంచెం వల్ల నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతుంది. సో టిపికలీ హవెవర్ ద గాల్జీ appears as a complex arrays. These are interconnecting tubules, vesicles and cisternae. వీటిలో మనకి ఏంటంటే నాళాలు అండ్ సిస్టర్న్ అనేటువంటి నిర్మాణాలతోటి నిర్మించబడి ఉంటుంది. సో ఇది మనకి సో ఇందులో మనకి 3 భాగాల్లో మనకి 3 వేల్లో మనకి ఇది కనిపిస్తుంది. ఇంటర్కనెక్టింగ్ ట్యూబుల్స్, వెసికల్స్ అండ్ సిస్టర్న్ నిర్మాణాలైన కానివ్వండి, ట్యూబుల్స్, నాళాలాగా ఉన్నటువంటి నిర్మాణాలుగా మనకి ఇది కనిపిస్తుంటుంది. సో సిస్టర్నే ఇట్ ఈస్ సింప్లెస్ట్ యూనిట్ ఆఫ్ ది గాల్జీ ఆపరేటర్స్ ఇన్ ద సిస్టర్న్. సో ఈ సిస్టర్న్ మనకి ఏ విధంగా ఉంటుందంటే సెంట్రల్ ఫ్లాట్ అంటే ప్లేట్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉండి సాసర్ లైక్ స్ట్రక్చర్స్, మనం ఒక సాసర్ ఏ విధంగా చూస్తుంటాము ఆ సాసర్ లైక్ స్ట్రక్చర్లో కంపోజ్డ్ అయిపోయి అపార్ట్మెంటెడ్స్ 1 by 1 ప్యారల్ సమాంతరంగా ఒక బండిల్ 1 by 1 బండిల్ లాగా ఉండి మనకి సాసర్ లైక్ స్ట్రక్చర్లో ఉండడం అనేది జరుగుతుంటుంది. అండ్ స్టాక్స్ 1 above ది అదర్, మనకి 1 by 1 above ది అదర్స్ లాగా ఇవి ప్రజెంట్ కావడం. అండ్ ఫ్లాటెండెడ్గా ఉండడం అనేది అంటే చాలా ఫ్లాట్, కొంచెం ఒకదానితో ఒకటి దళసరిగా ఒకదానిపై ఒకటి ఉండి సో మనకి అపార్ట్మెంట్స్ లాగా ఇవి కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈచ్ సిస్టర్న్ ఆర్ సపరేటెడ్ బై ది స్పేస్. మనం ఒక్కదాని మధ్యన మనం ప్యారల్ అనుకుంటాం కదా, సో ఈ ప్యారల్ దాని మధ్యలో ఒక్కదాని మధ్యన స్పేస్ అనేది 20 to 30 nanometers కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ ది రాడ్ లైక్ ఎలిమెంట్స్ ఆర్ ఫైబర్స్. ఇవి మనకి ఎలా ఉంటాయి ఇందులో, ఇవి చూడడానికి రాడ్ లైక్ స్ట్రక్చర్స్ కడ్డీ వంటి నిర్మాణాలు మనకి కనిపిస్తుంటాయి. ఈచ్ స్టాక్ ఆఫ్ ది సిస్టర్న్ ఫామ్ dictosomes which may contain 5 to 6 Golgi cisterns in animal cells.
ఆర్ 20 ఆర్ మోర్ స్టెనస్ ఇన్ ప్లాంట్స్. మనకి యానిమల్ సెల్లో 5 to 6 వరకు తక్కువ సంఖ్యలో ఉంటాయి, మరియు ప్లాంట్ సెల్స్లో ఇవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈచ్ సిస్టమ్ ఈజ్ బౌండెడ్ బై ది స్మూత్ యూనిట్ ఆఫ్ మెంబ్రెయిన్. ఇది ఒక పల్సటి లేదా చాలా పల్చటి త్వచముతోటి నిర్మితమైనటువంటి నిర్మాణాలని ఇది కలిగి ఉంటుంది, ఒకటే నెంబర్ కలిగి ఉంటుంది. సో దట్ అది మనకు వచ్చేసి ఎంత ఉంటుంది అంటే మన 7.25 నానోమీటర్ థిక్నెస్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ దేర్ ఆర్ హ్యావింగ్ ది ల్యూమెన్ వ్యారింగ్ ద విడ్త్ చూసుకున్నట్లయితే 500 to 1000 నానోమీటర్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద మార్జిన్ ఆఫ్ ఈచ్ సిస్టమ్ ఇస్ జెంట్లీ కవర్డ్ టు ది దట్ ఎంటైర్ ది డిక్టోజోమ్ ఆఫ్ ది. ఇది ఇక్కడ డిక్టోజోమ్స్ అనేటువంటి మాలిక్యూల్స్ తోటి అవి ఏం చేస్తుంటాయి, మేడప్ కావడం అనేది జరుగుతుంది. టేక్ ది బౌల్ లైక్ అపీరియన్స్. చూడడానికి మనకి ఎలా ఉంటుంది, ఒక గిన్నె వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో ఈ బౌల్ లైక్ స్ట్రక్చర్లో మనకి ఏంటంటే టూ సర్ఫేస్ కలిగి ఉంటాయి, ఒకటి కాన్వెక్స్ అండ్ ఒకటి కాన్వెక్స్. సో ఇక్కడ మనకి జస్ట్నే అట్ ద కాన్వెక్స్ ఎండ్ ఆఫ్ ది డిక్టోజోమ్స్ వచ్చేసి కంప్రెసెస్ ది ప్రాక్సిమల్ ఫార్మింగ్ సిస్ ఫేస్ అంటారు. సో కాన్వెక్ ఎండ్ వచ్చేసి మనకి ఏంటిది, డిక్టోజోమ్ ఆఫ్ ది కంప్రెసెస్ ది డిస్టల్ ఫేస్. ఇట్ మీన్స్ ట్రాన్స్ ఫేస్ అనడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఒక బౌల్ స్ట్రక్చర్ అంటాం కాబట్టి అది చూడడానికి మనకి 2 సర్ఫేసెస్ని చూపిస్తుంది. అవి వచ్చేసి మనకి కాన్వెక్ అండ్ కాన్వెక్స్ దాన్ని ఫేస్ నేమో సిస్ ఫేస్ అంటారు. తర్వాతకి కాన్వెక్ లాగా ఉన్నటువంటి ఫేస్ నేమో ట్రాన్స్ ఫేస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్యూపుల్స్ నాళాలు. సో ఏ కాంప్లెక్స్ ఆఫ్ అసోసియేషన్ వెసికిల్స్ అండ్ అనస్టోమింగ్స్ ట్యూబుల్స్. మనకి 30 to 50 నానోమీటర్ లెంత్ విడుతూ ఉంటాయి. సరౌండెడ్ బై ది డిక్టోజోమ్స్ అండ్ రేడియేటెడ్ from it. సో ఇన్ ఫ్యాక్ట్ పెరిఫెరల్ ఏరియా ఆఫ్ ది డిక్టోజోమ్స్ ఇస్ ద మనకి లైక్ స్ట్రక్చర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి మనకి కొంచెం ఓవల్ షేప్లో ఉన్నటువంటి నిర్మాణాలు. వెసికిల్ చూసుకున్నట్లయితే, నాళికలు చూసుకున్నట్లయితే దే ఆర్ 3 types: ట్రాన్స్మిషనల్, సీక్రెటరీ అండ్ క్లాథరిన్ కోటెడ్ వెసికిల్స్ అని మనం పిలుచుకుంటారు. సో ఇక్కడ మనకి దీస్ వెసికిల్స్ ఆర్ 60 నానోమీటర్ ఇన్ డయామీటర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్మిషనల్ వెసికిల్స్ ఆర్ వెరీ స్మాల్ మెంబ్రెయిన్ లిమిటెడ్ వెసికిల్స్. తక్కువ సంఖ్యలో ఇవి కనపడడం అనేది జరుగుతుంది. సో త్రో దీస్ ఫ్లెబ్స్ ట్రాన్స్మిషనల్ ER ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో just one second. సో ఇక్కడ మనకి అవి వెసికిల్స్ వచ్చేసి మన 3 భాగాలుగా ఉంటాయి. ట్రాన్స్మిషనల్, సీక్రెటరీ. ది సీక్రెటరీ ఆర్ ది వేరియడ్ సైజ్ అండ్ మెంబ్రెయిన్ లిమిటెడ్ వెసికిల్స్ అండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద మార్జిన్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ది గాల్జెస్. మనకి కొన్ని స్రావాలు అనేవి స్రావకాలు అనేవి వీటి నుండి మనకి ఏర్పడుతుంటాయి. దే ఆఫ్టన్ అక్కడ బిట్వీన్ ద maturing phase of the Golgi and plasma membrane. సో వీటి మనకు ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ గాల్జీ కాంప్లెక్స్ మధ్యలో ఉండడం జరుగుతుంది. అండ్ క్లాథరిన్ కోటెడ్ వెసికిల్ ఇస్ స్పెరికల్ ప్రొట్యూబరెన్సెస్. దీస్ ఆర్ అబౌట్ 50 millimeters ఉంటాయి ఇన్ డయామీటర్స్. అండ్ విత్ వచ్చేసి రఫ్ సర్ఫేస్ లాగా ఉంటుంది. సో దెర్ ఆర్ ఫౌండ్ అట్ ది పెరిఫెరల్ ఆఫ్ ది ఆర్గనెల్స్. ఇది కొంచెము
ఉపరితలానికి కొంచెం బాహ్య భాగంలో ఉన్నటువంటి నిర్మాణాలు గాల్జీ కాంప్లెక్స్కి ఆపరేటర్స్కి తర్వాతకి యూజువల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది సింగిల్ ట్యూబుల్స్. ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే సింగిల్ ట్యూబ్, ఒక్కొక్క ట్యూబుల్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, ట్యూబుల్ అంటే నాలుక అనేది నాలుక చివరి భాగాల్లో ఉన్నటువంటి నిర్మాణాలు. సో మనకి దేర్ ఆర్ ది మార్ఫలాజికల్లీ క్వైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెక్రెటరీ ట్యూబుల్స్కి కొంచెము పక్క వైపు ఉన్న ద క్యాథరింగ్ కోటెడ్ వైల్స్ నోన్ యాజ్ ది ప్లే రోల్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ది మెంబరింగ్ అండ్ సీక్రెటరీ ప్రొడక్ట్స్ బిట్వీన్ ది అంతర్జాలం అండ్ గాల్జీ బాడీ. సో మనకి ఎండోప్లాస్మెటిక్యులంకి మరియు తర్వాతకి గాల్జీ ఆపరేటస్ మధ్యలో ఉన్నటువంటి ట్రాఫిక్స్ ఏది ఉంటాయో వాటి మెంబరింగ్ మధ్యలో ఉన్న వాటిని ఏం చేస్తుంటాయండి, ట్రాఫిక్ రోల్ ఇంటర్సెల్యులర్ ట్రాఫిక్ రోల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. యాజ్ వెల్ as బిట్వీన్ ది GLR రీజియన్ అండ్ ద ఎండోసోమల్ అండ్ లైసోసోమల్ కంపార్ట్మెంట్స్ లాగా ఇవి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ది గాల్జీ కాంప్లెక్స్ గాల్జీ ఆపరేటర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఏంటిది వాట్ ఇస్ ద మెయిన్ రోల్, ద ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్ పోస్ట్ ఆఫీస్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దే ప్లే కీ రోల్ ఉంది sorting many of the cells, proteins and membranes constituents and in directing them to their proper destinations. అవి ఎక్కడెక్కడ ఏం చేయాలి వాటికి పర్టికులర్గా ఏం చేస్తారు పంపించడం అనేది, అంటే ఏవి ఎటువైపు వెళ్ళాలి అంటే ఏ భాగాలు ఏ పదార్థాలు ఎక్కడ ఏ కణం భాగంలోనికి రీచ్ అవ్వాలి, వాటి యొక్క ప్రాపర్ రోల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, చెప్పడం అనేది జరుగుతుంది. సో టు పర్ఫార్మ్ దిస్ ఫంక్షన్ ద గాల్జీ వెజిల్స్ కంటైన్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎంజైమ్స్. మనకి గాల్జీ భాగంలో వేరియస్ రీజియన్లో ఉన్నటువంటి అంటే 3 రీజన్స్ ఉన్నాయి కదా, 3 రీజన్స్లో ఒక భాగం ఒక మెయిన్ ఫంక్షన్ని రోల్ చేస్తూ ఉంటుంది, ప్లే చేస్తూ ఉంటుంది. సో ద వెజిల్స్ వచ్చేసి సిస్ అండ్ మిడిల్ అండ్ ట్రాన్సిస్టర్నెస్ కలిగి ఉన్నటువంటి నిర్మాణాల్లో దట్ రియాక్ట్ విత్ అండ్ మాడిఫైడ్ సెక్రెటరీ ప్రోటీన్స్. మనకి స్రావక ప్రోటీన్లను ఇవేం చేస్తుంటాయి, విడుదల చేసి పాసింగ్ త్రూ ద గాల్జీ luminar membrane proteins and glycoproteins and transiently in the Golgi membrane there are in route to the final డెస్టినేషన్. అవి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, మనకు ప్రోటీన్స్ అయినా కానివ్వండి, గ్లైకోలిపిడ్స్ అయినా కానివ్వండి, వాటిని ట్రాన్స్లేట్ అయిన తర్వాతకి అంటే మనకి కేంద్రకం నుంచి నిర్మాణాలు ఏవైతే ఉంటాయి అవి మనకి అలా ఏర్పడు కేంద్రకం ద్వారా మనకి ట్రాన్స్లేట్ అయినటువంటి త్రూ ది రిప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్లేట్ అయిన నిర్మాణాలు అయితే ఉన్నాయో ఆ భాగాలను వేరియస్ రీజియన్లోనికి అవి పంపించడానికి కోసం ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే వాటి ఫంక్షన్ బేస్ చేసుకున్నాం ఎక్కడెక్కడ ఏ కణం అవి ఏ కణం అవి ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ ఫంక్షన్ వాటికి చేయాలో వాటికి రోల్ చేయడం అనేది డైరెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆపరేటర్స్ హెన్స్ యాక్ట్ యాజ్ అసెంబ్లీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది సెల్ వేర్ ద రా మెటీరియల్ ఆర్ డైరెక్టరీ టు ద గాల్జీ ఆపరేటర్స్ బిఫోర్ being passed అవుట్ ఫ్రమ్ ది సెల్. మనకి బయట నుండి వచ్చిన కణాలనే కానివ్వండి లోపలికి వచ్చేటప్పుడు రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ రా మెటీరియల్ అంతా కూడా ఒకదానొకటి ఏ భాగాలకు వెళ్ళిపోతుందని కానీ ఇది క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక నిమిషం ఇక్కడ పైన ఉండి తీసుకోండి న్యూ వన్. సో ఇన్ యానిమల్స్ ఇది మనం జంతువుకాలంలో చూసుకున్నట్టు గాల్జీ వాళ్ళ ప్యాకేజింగ్ అండ్ ఎగ్జర్సైటింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్. ఇది మనకి ప్యాకేజింగ్ అంటే ఒక వాటిని ఒకదాన్ని ప్యాక్ చేయడం కోసం అంటే మూట కట్టడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాం. సో ఎటువంటి అండ్ ఎగ్జర్సైటెస్ మన కాలంలో వాటిని మనము బయటకు పంపించడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకి మన కాలం నుండి ఏర్పడిన వాటిని బయటకు పంపించడం ఏంటి అంటే జైమోలిన్ ఆఫ్ ది ఎగ్జోక్రైన్ ఫ్రాంకియాటిక్ సెల్స్ అండ్ మ్యూకస్ glycoprotein. It is secreted by the globate cells of the intestine ఏర్పడడానికి మ్యూకస్ నుంచి ఏ విధంగా కలుపుతాయి. లాక్టోప్రోటీన్, కేసిన్. సో మనకి ఇక్కడ ఉన్న మమ్మరీ గ్లాండ్ నుంచి
మెమరీ గ్లాండ్ సెల్స్ నుంచి ఇది ఏర్పడుతుంది. తర్వాత సీక్రెషన్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఆఫ్ ది థైరోజిన్ హార్మోన్ బై ది థైరాయిడ్ సెల్స్. థైరాయిడ్ కణాల నుంచి మనకి థైమోజిన్ ఏర్పడంలో సీక్రెట్ కావడంలో ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకి సీక్రెషన్ ఆఫ్ ది ట్రోఫోక్లోజన్ అండ్ కొలాజన్స్. తర్వాతకి మనకి ఫార్మేషన్ ఆఫ్ ది మిలానియన్ గ్రాన్యుల్స్ అండ్ అదర్ పిగ్మెంట్స్. మనకి వర్ణక ద్రవ్యాలు మిలానిన్స్ గ్రానికలు ఏర్పడడంలోను ఇతర పిగ్మెంట్స్ ఇతర వర్ణ కణాలు ఏర్పడడంలోని మనకి సహాయపడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్ ది ఫార్మేషన్ ఆఫ్ సర్టన్ సెల్యులర్ ఆర్గనల్స్ such as the plasma membrane, lysosomes, acrosome of the spermatozoa, and cortical granules of వెరైటీ ఆఫ్ యూసెట్స్. అంటే ఇంకా ఇవే కాక ఇంకా కొన్ని కణాలు మన యొక్క జీవన క్రియలో మెటబాలిక్ యాక్టివిటీలో ఇంకా కొన్ని మనకి లైజోజోమ్స్ యొక్క ఫార్మేషన్కి అయినా కానివ్వండి, ప్లాస్మా మెంబ్రేన్ అయినా కానివ్వండి, తర్వాతకి యాక్రోజోమ్ స్పెర్మటోజోవాకి యాక్రోజోమ్ ఫార్మేషన్లో కానివ్వండి, ఈ మనకి గాల్జీ ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. సీక్రెషన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిపిడ్ మెంబ్రెయిన్స్ అరౌండ్ ది సెల్. మనకి లిపిడ్ మాలిక్యూల్స్ మనకి లిపిడ్ పరమాణువులు ఏర్పడడానికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అండ్ ఆల్సో ది ఇంపార్టెంట్ ప్లే రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది ప్రోటియోగ్లైకాన్స్. ఈ ప్రోటోగ్లాన్స్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది యానిమల్ సెల్. ఇవి జంతుకణంలో ఉన్న ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ సెల్స్ లాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి తర్వాత మళ్ళీ ఏంటిది ఇంకొకటి మేజర్ రోల్ వచ్చేసి మనకి సింథసిస్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. మనకి కార్బోహైడ్రేట్స్ యొక్క సంశ్లేషణలోను దీస్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడింగ్ సింథసిస్ ఆఫ్ ది అవి ఏంటిది దేనికంటే గ్లైకోజమ్ అమైనో గ్లైకాన్స్ గాల్జీ అటాచ్డ్ టు ది పాలిసాకరైడ్స్ with then attached to the protein produced in the endoplasmic reticulum to form the proteoglycans లాగా ఇవి పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ది ఇన్వాల్వ్ ది సల్ఫాంట్ ప్రాసెసింగ్ ఆఫ్ ది సర్టన్ మాలిక్యూల్స్. సో ఇలా మనకి ఏంటిది గాల్జీ ఆపరేటర్స్ మెయిన్లీ ఇన్వాల్వ్ సీక్రెట్ మెటీరియల్ ఆఫ్ ది ప్రైమరీ అండ్ ది సెకండరీ సెల్ వాల్. మనకి ప్రాథమిక ద్వితీయ కణప ఏంటిది మనకి ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే సెల్ వాల్ కణకవచకం ఏర్పడడం కోసం ఫార్మేషన్ ఆఫ్ ది గ్లైకోప్రోటీన్స్, తర్వాతకి లిపిడ్స్, పెక్టిన్స్ అండ్ మోనోమర్స్ ఆఫ్ ది సెల్యులోస్ లెగిన్స్ నిర్మాణాలు ఏర్పడడం కోసం కూడా ఇవి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ది గాల్జీస్ import of the ATP into the lumen of the Golgis. సో ఇలా మనకి వేరియస్ ఫంక్షన్స్లో ఇట్స్ గాల్జీ ఆపరేటర్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సెల్ అండ్ ఇన్ అవర్ బాడీ. ఇది మనకి గాల్జీ ఆపరేటర్స్ యొక్క స్ట్రక్చర్, వాటిలో వంటి నిర్మాణాలు, వాటి యొక్క భాగాలు అండ్ ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. టుడే ఇస్ వెరీ disturbed the class. Sorry and thanks to all.